హైదరాబాద్లో నీటి సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. ఎండలు ముదరడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. బోర్లు ఎండిపోవడంతో వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు నగరవాసులు. రోజుకు వేల సంఖ్యలో వాటర్ ట్యాంకర్లు బుక్ అవుతున్నాయి. దీంతో ప్రైవేట్ ట్యాంకర్లకు భారీగా డిమాండ్ పెరిగింది. హైదరాబాద్ లో ప్రస్తుత నీటి అవసరాలు పెరిగాయి. రోజుకు 8,000 వరకు వాటర్ ట్యాంకర్లు బుక్ అవుతున్నాయి. ముఖ్యంగా అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, కమర్షియల్ బిల్డింగ్లు, హోటల్స్, నల్ల కనెక్షన్ లేని వారు ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. సమ్మర్ ప్రారంభం కాగానే బోర్లలో కూడా వాటర్ తగ్గుతుంది. దీంతో వాటర్ ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువసేపు నీటి సరఫరా జరగడం లేదు. దీంతో తాగునీటి అవసరాలకే సరిపోతోంది. వంట, స్నానం, ఇతర గృహ అవసరాలకు మాత్రం నీళ్లు సరిపోవడం లేదు. దీంతో ప్రజలు అదనంగా ట్యాంకర్లను బుక్ చేసుకుంటున్నారు. మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హఫీజ్పేట్, మియాపూర్, యూసఫ్గూడ, కూకట్పల్లి, కేపీహెచ్బీ, నిజాంపేట్ వంటి 30 ప్రాంతాల్లో వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా ఎత్తైన ప్రాంతాలు, చెరువులు లేని కాలనీలు, భూగర్భ జలాలు అందని ప్రాంతాల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ఎత్తైన ప్రాంతాల్లో బోర్లు పూర్తిగా ఎండిపోవడంతో ప్రజలు పూర్తిగా వాటర్ బోర్డు నీళ్లపైనే ఆధారపడుతున్నారు. అమీర్పేట్, కొండాపూర్, మాదాపూర్ వంటి హాస్టల్స్, లివింగ్ స్పేస్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా ట్యాంకర్ల వినియోగం పెరిగింది. మార్చి మొదటి వారంలో రోజుకు 5,000 ట్యాంకర్లు బుక్ కాగా మూడో వారానికి 8,000 దాటింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఏప్రిల్ మొదటి వారంలో రోజుకు 10,000 ట్యాంకర్లు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం బుక్ అవుతున్న ట్యాంకర్లను 24 గంటల్లోనే సరఫరా చేస్తున్నప్పటికీ రాబోయే రోజుల్లో డిమాండ్ మరింత పెరిగితే సరఫరాపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. సిటీలో నీటి డిమాండ్ రోజురోజుకు పెరుగుతూ ఉండడం, సరఫరా పరిమితంగా ఉండడం వల్ల వాటర్ ట్యాంకర్లపై ఆధారపడే పరిస్థితి వచ్చింది. ముందస్తు ప్రణాళికలు, నీటి సంరక్షణ చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో నీటి సంక్షోభం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.